దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములు నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవుడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేడు నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములు సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే, జీవమును పొందుకోవాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకు రమ్మని చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలు కట్టడను విధులను నువ్వు నెరవేరిస్తే, దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే, దేవుని బిడ్డగా నువ్వు బ్రతికితే, దేవుడు నీకు మరణము రాకుండా తప్పించి, శాపము నీ మీదకు రాకుండా తప్పించి, ఆశీర్వాదమును జీవమును నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆనాడు అవ్వ ఆదాము మరి దేవుడు ఏదైనా తోటలో పెట్టినప్పుడు ప్రతి వస్తువును, ప్రతి పండును తినమన్నాడు. ప్రతి చెట్టు ఎద్దకు వెళ్ళి ప్రతి పండును తినమన్నాడు. కానీ జీవవృక్ష ఫలమును ఒకటి తినవద్దన్నాడు. అది తిన్న వెంటనే మీరు సచ్చెదరు అని దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ దేవుడి మాట వినక, విధేయతను చూపించక, అవిధేయతను చూపించి ఆయన ఆజ్ఞలను మరి మీరినప్పుడు, ఆయన ఆజ్ఞలను అతిక్రమము మరి చూపించినప్పుడు, అతిక్రమంగా వారు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు తనతో అవ్వని ఆదాముని మరి ఏదైనా తోటలో నుంచి గెంటివేసాడు. గెంటివేసినప్పుడు మరి ఆ పాపము దేవుని ఆజ్ఞను వాళ్ళు మీరారు కనుక, అతిక్రమించారు కనుక మరి వారి పాపాన్ని కొని తెచ్చారు అని మనందరి మీద ఆ పాపాన్ని వాళ్ళు మరి తెచ్చినప్పుడు దేవుడు ఆ పాపాన్ని మోయటానికి, ఆ శాపాన్ని మోయటానికి, ఆ నరకాన్ని మోయటానికి, మన మీద నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ పాప భారాన్ని మోసాడు, ఆ శాపాన్ని మోసాడు, ఆ మరణాన్ని మోసాడు. మనకు జీవాన్నిస్తానికి, మరణాన్ని తప్పించి జీవాన్నిస్తానికి, మరి శాపాన్ని తప్పించి ఆశీర్వాదాన్ని ఇస్తానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ పాప భారాన్ని మోసి కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. శాపాన్ని నువ్వు కొట్టివేయబడాలంటే, నీ మీద ఉన్న శాపాన్ని నువ్వు కొట్టివేయబడాలంటే, నీ మీద ఉన్న ఆ మరణాన్ని తొలగించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన బిడ్డగా నువ్వు అంగీకరించబడితే, దేవునికి అంగీకారంగా నువ్వు జీవిస్తే, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడితే, తండ్రి వద్ద నువ్వు కుమారుని అనిపించుకున్నట్లయితే ఆ శాపాన్ని నేను కొట్టివేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి పాత జీవితంలో మరి నూతన సంవత్సరం అడుగు పెడుచున్నప్పుడు ఈ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరం నువ్వు అడుగు పెడుచున్నప్పుడు నూతన వస్త్రమును ధరించి, రక్షించబడి రక్షణ వస్త్రము ధరించుకొని 2025లో నువ్వేదైతే తప్పిపోయావో దేవుని యొద్దకు రాకుండా, తండ్రి యొద్దకు రాకుండా ఏదైతే తప్పిపోయావో, ఏదైతే నీ జీవితంలో ఉందో, ఏదైతే నువ్వు దేవునికి నీకు దగ్గరకు రాకుండా ఏదైతే అవిధేయత నీలో ఉందో గ్రహించి ఈ 2025లో మరి విడిచిపెట్టేసి 2026 అడుగు పెడుచున్నప్పుడు నూతనంగా నువ్వు జీవించబడితే ఆశీర్వాదం నేను ఇస్తానంటున్నాడు. దీవెన నీకు ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదం నీకు ఇస్తానంటున్నాడు. భూమి ఆకాశం నేను సాక్షిగా నేను పెట్టుకున్నాను అంటున్నాడు. భూమి ఆకాశం సాక్షులుగా ఉంటారు నీకు, సాక్షులై ఉంటారు నీకు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, నిత్య నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే, నిత్య నరకంలో నుంచి నువ్వు మరి తప్పించబడి జీవంలోకి పరలోకంలోకి వెళ్ళాలంటే, ప్రభు యొద్దకు వెళ్ళాలంటే, ప్రభు కుమారుని వారసునిగా నువ్వు ముద్రించబడాలంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు. భౌతిక శరీరం బట్టి ఈ లోకంలో నువ్వు
చనిపోయినా పరలోకంలో నీకు జీవం ఉంటుందని చెప్తున్నాడు. ఈ లోకంలో నీ శరీరము భౌతికంగా చనిపోయినా నీ ఆత్మకు చావు లేదని చెప్తున్నాడు. నీ ఆత్మ నశించిపోకుండా, నీ ఆత్మ నరకంలోనికి వెళ్ళకుండా, నీ ఆత్మ నరకంలోనికి వెళ్ళకుండా, పురుగులు మరి నీ ఆత్మను ముట్టకుండా పరిశుద్ధముగా ఉండాలంటే, దేవుని యొద్ద నువ్వు స్తుతించుతూ ఉండాలంటే, దేవుని యొద్ద సింహాసనం ఎదుట దేవుని యొద్ద ఉండాలంటే ఈ 2025లో నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టు. ఒప్పుకో. ఇప్పుడే దేవుని యొద్దకు రా. నువ్వు ఒప్పుకో. పశ్చాత్తాపంతో నువ్వు అడిగితే దేవుడు నిన్ను కనికరిస్తాడు, అంగీకరిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఆశీర్వాదం పొందుకోవాలా? జీవమును పొందుకోవాలా? ఆశీర్వాదం పొందుకోవాలంటే, జీవమును పొందుకోవాలంటే దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు వచ్చి కన్నీరుతో ఆయన పాదాలు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. జీవాన్ని నేను ఇస్తానంటున్నాడు. శాపాన్ని కొట్టివేస్తానంటున్నాడు. మరణాన్ని కొట్టివేస్తానంటున్నాడు. నీకు నిశ్చయము పరలోకములో దేవుని యొద్ద స్తుతించే భాగ్యాన్ని నేను ఇస్తానంట. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదించబడాలంటే, నీ కుటుంబం శాపం నుంచి తొలగించబడాలంటే, నీ కుటుంబం మరణాన్ని నుంచి తప్పించబడాలంటే ఇప్పుడే దేవుని యొద్దకు రా. ఇప్పుడే దేవుని యొద్దకు వచ్చి ప్రాధేయపడు, ప్రార్థన చేయి, కన్నీరు విడువు. దేవుని ఆశీర్వాదంగా ఉంచుతానంటున్నాడు. నీ కుటుంబానికి దీవెనకరముగా నేను ఉంచుతానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఈ నూతన సంవత్సరం జీవితాన్ని మార్చుకో. ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతున్నావు, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడికను మార్చుకో, నీలో కలిగే ఆశల్ని చంపివేసుకో. ఈ లోకం మీద, భూమి మీద నువ్వు చచ్చిన దాని వలె ఉంటేనే పరలోక రాజ్యంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. పరలోక రాజ్యంలో నీవు దీవెనను పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులు, ఆశీర్వాదంగా నువ్వు ఉండాలంటే, దీవెనకరంగా నువ్వు ఉండాలంటే దేవుని యొద్దకు వచ్చి నువ్వు దేవునికి అంగీకారంగా జీవిస్తే, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే ఆశీర్వాదం, జీవం నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.